నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ ఆర్ఆర్ఆర్ వద్దు భూములే ముద్దంటున్న రైతులు యూరియా సప్లైకి మరిన్ని కేంద్రాలు ఇలాంటి టాప్ 10 తెలంగాణ వార్తలు ఇప్పుడు చూద్దాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. రాత్రి 8 గంటలకు ఆయన హస్తినకు బయలుదేరి వెళ్తారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఆయన ఢిల్లీ వెళ్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎంపీలతో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది. రేపటి ఉపరాష్ట్రపతి ఎన్నికలు పోలింగ్ పై వారితో చర్చించే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఓటు దక్కింది. పరువు నష్టం కేసులో బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. లోక్సభ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఎంపై ఎఫ్ఐఆర్ నమోదైంది. పిటిషన్పై విచారించిన హైకోర్టు సీఎంపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టేసింది. పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ టార్గెట్ ఫిక్స్ చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలంటూ నేతలకు టార్గెట్ ఇచ్చారు. ఉప ఎన్నికల ఫలితాలపైనే గ్రేటర్ ఎన్నికల ఫలితాలు ఆధారపడి ఉంటాయన్నారు. కాబట్టి తప్పకుండా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచి తీరాలన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉండాలని నిర్ణయించింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తటస్థంగా ఉండాలని భావించిన కేసీఆర్ పోలింగ్ కు దూరంగా ఉండాలని నిర్ణయించారు. రాజ్యసభలో బీఆర్ఎస్ కు 4 సభ్యులు ఉండగా లోక్సభలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. పార్టీ నిర్ణయం మేరకు రాజ్యసభ సభ్యులు దూరంగా ఉండనున్నారు. ప్రజావాణి తరహాలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. కంటోన్మెంట్ వాణి పేరుతో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజల వద్దకే పాలన తీసుకొస్తున్నామని రెవెన్యూ, సివిల్ సప్లై, ఎలక్ట్రిసిటీ అధికారులతో పాటు కంటోన్మెంట్ అధికారులు పాల్గొంటారని వివరించారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కై కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. యూరియా ఉత్పత్తి, సరఫరా కేంద్ర ప్రభుత్వం పరిధిలోని అంశమన్నారు పొన్నం. సీఎం రేవంత్ రెడ్డితో సహా మంత్రులు, ఎంపీలు యూరియా సరఫరాపై కేంద్ర ప్రభుత్వం పెద్దల్ని కలిసి విజ్ఞప్తి చేశామన్నారు. యూరియా పంపిణీకి మరిన్ని కేంద్రాలు అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రభుత్వం. మంత్రి తుమ్మల ఆదేశాల మేరకు యూరియా పంపిణీకి మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేసింది వ్యవసాయ శాఖ. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్ యూరియా కేంద్రాలు 12,000 వరకు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 500 రైతు వేదికల ద్వారా కూడా యూరియాను సరఫరా చేస్తున్నారు. వనపర్తి జిల్లా రాజపేట గ్రామ సమీపంలో రాష్ట్ర పోలీస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నెలకొల్పిన ఐఓసీ పెట్రోల్ పంప్ అవుట్లెట్ ను ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రమేష్ ప్రారంభించారు. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి, ఎస్పీ గిరిధర్, ఐఓసీ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలోని కేజీబీవీలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కిచెన్, వంటగది, స్టోర్ రూమ్, భోజనానికి వినియోగించే ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. ఆర్ఓ ప్లాంట్ వినియోగంలో ఉందా లేదా అని ఆరా తీశారు. అన్ని తరగతి గదుల్లో జరుగుతున్న బోధనను పరిశీలించారు. ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు అమీర్పేటలోని స్వర్ణ జయంతి కాంప్లెక్స్ వద్ద నిరసన చేపట్టారు. RRR వద్దు, వ్యవసాయ భూములే ముద్దు అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం తక్షణమే నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే భూములను తీసుకోవాలని డిమాండ్ చేశారు.